ఈ అమ్మాయికి ఎవరు లేరు కదా! ఫస్ట్ వైఫ్ కంటే ఫ్యామిలీ ఉంది. ఆళ్ళ కుటుంబం హ్మ్. చూసుకుంటారు. ఈ అమ్మాయికి ఎవరు లేరు. ఉన్నంతలో ఈవిడ హ్యాపీ కోసం ఏదో చిల్లర పనులు చేసుకుంటూ కూర్చుంది. చేసిందో లేదో మనకు తెలీదు. ఈయన ఎలిగేషన్స్ హ్మ్. తప్ప. ఈయన ఎలిగేషన్ ఏసాడు అంటే, పిల్లల కోసం ఆలోచించాలి. పిల్లలకి మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలి. కుదిరితే పిల్లల్ని తెచ్చేసుకొని పెంచుకోవాలి తప్ప భార్య కావాలని అడగకూడదు. ఒకవేళ భార్య కావాలని ఈయన ప్రయత్నాలు చెయ్యాలి అనుకుంటే, ఆవిడ గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ ఈయనకి లేవు. కొంతకాలం టైం అన్నీ ఇస్తే వెళ్ళి ఒప్పేసుకొని ఆ! తెచ్చుకోవడమే ఇంకా. 5 మంత్స్ అయిపోయింది కాబట్టి, ఇంకొంతకాలం టైం డ్రాగన్ ఓన్లీ అయ్యింది 5 మంత్స్. కొంచెం టైం డ్రాగన్ చేసుకొని, ఆ అమ్మాయి ఆ కోపం గాని, ఆ ఫీలింగ్స్ గాని అవి తగ్గేదాకా ఓపిక పడితే, మేబీ ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు. హ్మ్. ఇప్పుడు ఈయన కాదనుకుని ఇంకో పెళ్ళైతే చేసుకోదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలున్నారు. అవును. ఆవిడ ఖాళీగానే ఉంటది. నాకు ఇప్పటికిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలండి, ఆవిడొచ్చేయాలండి అంటే కుదరదు. ఒక స్టేజ్ పడతది దీనికి. కొంచెం ఈయన ఈలోపు ఆ ఫస్ట్ వైఫ్ యొక్క ప్రాబ్లమ్ క్లియర్ చేసుకొని, కొంచెం సైకలాజికల్‌గా స్ట్రాంగ్ అయ్యి, ఎందుకంటే డిప్రెషన్‌కి వెళ్ళిపోయాడు. అటు ఆ అటాకు, ఇటు ఈ అటాకు. ఈ రెండిట్లిని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని సైకలాజికల్‌గా స్ట్రాంగ్ అయ్యి, అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తే బెటర్. ఏది ఏమైనా గాని ఆవిడ వస్తదా లేదా ఎవరిని కూడా బలవంతంగా కాపురానికి తీసుకురాలేం. ఈ అమ్మాయికి ఏమన్నా కొంచెం టైం ఇస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరు లేరు కాబట్టి, మేబీ ఇవాళ కాకపోతే రేపైనా ఇతన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఇప్పుడు ఈయన చేయాల్సిన పనేంటంటే కొంచెం టైం గ్యాప్ ఇచ్చి, ఫస్ట్ అమ్మాయి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని, ఈ ఇద్దరు పిల్లల ముందు ఒక పిల్లోడైతే ఇతన్ని నమ్ముకొని ఇక్కడున్నాడు ఆల్రెడీ. హ్మ్. వాడికన్నా పర్ఫెక్ట్‌గా స్కూలు ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించాలి. ఫైనాన్షియల్‌గా ముందు స్ట్రాంగ్ అవ్వాలి. ఈయన ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయితే రెండావిడ ఎలాగో వస్తది. ఆవిడకి హ్మ్. వేరే ఆప్షన్ లేదు కాబట్టి. వచ్చేదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. రాజేంద్ర గారు ఒకసారి వినండి సార్. ఆ! మేడం చెప్పండి. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు కొంత అవగాహన వచ్చుంటది. మీ కేసు విషయంలో మీరు చేయాల్సిన పనేంటి అంటే, ముందు మీరు చాలా బాధపడుతున్నారండి. మనసులోంచి బాధపడుతున్నారు. అరే! ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చాను. ఆ అమ్మాయిని నమ్ముకొని ఫస్ట్ వైఫ్‌ని వదిలేసుకున్నాను. కుటుంబాన్ని వదులుకున్నాను. ఈ అమ్మాయి ఏంటి ఇంత నమ్మక ద్రోహం చేసిందని మీరు బాధపడుతున్నారు. మేడం. కొంచెం ఆ బాధ నుంచి బయటపడండి. ఎందుకంటే, మీ గొయ్య మీరు తవ్వుకున్నారు. ఎవరో అమ్మాయి వచ్చి మోసం చేస్తే మీరు పడిపోయారు వల్ల. పడిపోయి ఇంకా ఓకే అదే మేడం. మైకంలో ఉన్నారు. ఆ మైకంలో నాకు కావాలండి, నాకు వేరే ఆప్షన్ లేదు అంటే, మీరు కొంచెం ఓపిక పట్టడం బెటర్ అండి. ఎందుకంటే, ఈ కేసులో లీగల్‌గా వెళ్ళటానికి ఎటువంటి ఆప్షను లేదు. మేడం. మేడం. అవును. మీరు అవును. ఫస్ట్ కరెక్టే మేడం. ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకోండి. కొంచెం ఫైనాన్షియల్‌గా మీ చేతిలో ఒక బాబున్నాడు. వాడి ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. అయ్యిన తప్పులు, అయ్యిన పాపాలు ఎట్లాగో అయిపోయినాయి. ఇక నుంచన్నా పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే, ఈ రెండో అమ్మాయికి మీరు తప్ప ఎవరు ఆప్షన్ లేరు. మీరు కంగారు పడకండి. మేడం. ఏదన్నా మేడం. కొంత అవును. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడతది. కాలం ఎట్లాంటి ప్రాబ్లమ్‌నన్నా క్లియర్ చేస్తదండి. మీరు టెన్షన్ పడొద్దు. మేడం. మీరు ఓకే కొంచెం ఆ మేడం. అమ్మాయికి ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇస్తే, మీరు ఇక నుంచి అనుమాన పడకుండా మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆవిడ ఎట్లాంటిదన్నా యాక్సెప్ట్ చేస్తానండి. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వమనండి అని. ఇది ఆవిడకి మేడం. తెలియాలి అంటే ఆవిడ కాస్త ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. మీరు పిల్లోడిని బాగా మేడం. చూసుకుంటూ, పిల్లోడితో రెగ్యులర్‌గా ఆవిడని మాట్లాడించటమో, ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి చూపించటమో చేస్తూ ఉంటే, ఆవిడని అనుమానించట్లేదు అనే క్యారెక్టర్‌ని మీరు క్రియేట్ చేస్తూ, మీరు మంచోళ్ళు అన్నట్లుగా చూపిస్తే, మీరు మారారు అని చూపిస్తే ఆవిడని ఇంకొకసారి అనుమానించను అని మీరు రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి వెనక్కొస్తదండి. ఆ అమ్మాయికి మీరు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏమన్నా బయట అటు ఇటు మాట్లాడినా మీరు మెల్లగా మార్చుకోవడానికి మీ ప్రేమతో మార్చుకోవడానికి చూడండే తప్ప, ఈ అమ్మాయిని ఖచ్చితంగా నాకిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. నువ్వొచ్చేయాలి. మనము మన నలుగురం కలిసుందాము. పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ మీరు హడావుడి పడొద్దని నా ఉద్దేశం. ఎందుకంటే ఫోర్సిబుల్‌గా ఎవరిని మనం తీసుకొని రాలేము. కొంచెం టైమ్ ఇస్తే ఈ అమ్మాయి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. మేడం ఏంటంటే మేడం వీళ్ళు అంటే మీరు తప్పుగా అనుకోకండి. దయచేసి నేను ఎందుకు బాధపడుతున్నానంటే వీళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ఆమెనేంటంటే చాలా మట్టుకు మార్చారు. ఇంకా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళని అవాయిడ్ చేయడం ఎలా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను గానీ సార్ అర్థమైంది. ఇప్పుడు వాళ్ళేంటంటే ఆ అమ్మాయి ఒక్కటే ఇట్లా రాంగ్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోదు గదా! ఆవిడ సపోర్ట్ ఆవిడకెవరో ఉండుంటారు. ఇతను అనుమానిస్తున్నాడు, ఇతనికి దూరంగా ఉండు, అవసరం లేదులే అని. కానీ ఆ అమ్మాయి కూడా తలుచుకుంటే మీ మీద కేసులేసేవాళ్ళు. వెయ్యలేదు అంటే ఆవిడ మేడం. నాకెందుకురా బాబు అని అనుకుంటున్నట్లే కదా! అదే ఒక కొంత సంతోషం. మళ్ళా ఎళ్లి కెలుక్కోకండి. అనవసరంగా ఎట్లా ఉంటదంటే ఈళ్ళిచ్చే సలహాకి ఆవిడ కేసేసిందనుకో, కాపురానికి రాకపోగా ప్రశాంతత పోతది. అనవసరమైన అడ్వకేట్ ఖర్చులు, కోర్టు చుట్టూ తిరగడం ఇక్కడ. వాస్తవం మేడం. ఆల్రెడీ తిరుగుతున్నాను ఆ! నేను. వాళ్ళని కట్ చేయడం ఎట్లాగా అనేది మీ ఇద్దరి మధ్య ఒక ర్యాపో జరిగితే ఆ అమ్మాయే కట్ చేసేస్తదండి. ఎవరో పోగేస్తే ఎన్ని రోజులు ఈ కాపురాలు వాళ్ళ మాటలు వింటూ కంటిన్యూ ఏమి అవ్వవు. మీరు టెన్షన్ పడాల్సిన పనిలే.
మీరు కాస్త మారారు, ఆ అమ్మాయిని ఏమీ అనట్లేదని మీరు ప్రూవ్ చేసుకుంటే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఆ అమ్మాయే కట్ చేస్తుంది, మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. మీ కేసులో ఇంతకంటే బెస్ట్ సజెషన్ లేదు. ఎందుకంటే వాళ్ళని కదుపుకుంటే ఏదో అంటారు చూడండి, రాయేసుకుని ముఖం మీద వేసుకున్నట్టు లెక్క. అవును 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 మేడం. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త సార్. మేడం 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 ఒక్క నిమిషం చెప్పండి మాట్లాడొచ్చా సార్. మేడం? చెప్పండి సార్. మేడం ఇప్పుడు నాతో మాట్లాడారు మేడం, మరి ఆమెతో మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా మేడం? మాట్లాడి సార్ ఆవిడ మాట్లాడుతుందో లేదో తెలియదు కదా సార్, మీరు వెయిట్ చేస్తే సరిపోతుంది సార్. మీకు మళ్ళీ కాల్ చేస్తారు సార్. ఇన్ కేస్ ఆవిడతో మాట్లాడే ఉద్దేశం ఉంటే డైరెక్టర్ ఫోన్ చేస్తారు మీకు. సరే మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ యూ వెరీ మచ్. మోనిక, ఈ కేసు గురించి మనం చూస్తే చాలా వరస్ట్ క్యారెక్టర్ ఒక రకంగా. అవును. నమ్ముకొని ఇంట్లో వాళ్ళందరూ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే ఆ నమ్ముకున్న అమ్మాయిని బయటపడేసి ఈయన సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్ళి ఎవరితో ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ అడిగితే ఆవిడని ట్రాప్ చేసి, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటామండి ఇలా ఎవరన్నా బాధితులు వస్తే వాళ్ళని ట్రాప్ చేసేసి సైడ్గా కీప్స్ కిందో లేకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటూ, లేకపోతే బ్లాక్మెయిలింగ్ కూడా, నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు నాతో కొంతకాలం ఇట్లా ఉండాలి. ఇది ఎక్కువ నడుస్తుందండి. నిజంగా ఇట్లాంటి ప్రాబ్లం ఎవరన్నా ఉంటే కనుక ముందు సంబంధిత అధికారులు ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం బెటర్. లేదా అలాంటి వ్యక్తిని ప్రతి ప్రొఫెషన్లో మనం చూస్తామండి, ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అలాంటి వ్యక్తులు కట్ చేసి వేరే చోటకు వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఇక వీళ్ళ కేసు విషయానికి వస్తే వీళ్ళు ఆవిడే ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఈయనకి ఆల్రెడీ భార్య ఉండగా ఈయన వెళ్ళిపోయి కమిట్ అయిపోయి ఇప్పుడు నాది పవిత్ర ప్రేమ అండి, నేను ఆ పవిత్ర ప్రేమ వదులుకొని ఉండలేకపోతున్నానండి అన్నప్పుడు అంత క్యారెక్టర్లెస్ అని తెలిసి ఈయనే చెప్తున్నాడు. తెలిసి పాయింట్అవుట్ చేసే రైట్స్ నీకు లేవు. నేను పాయింట్అవుట్ చేస్తే ఆవిడ కనీసం కంట్రోల్ అవుతుందండి అంటే ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. నువ్వు కూడా అలాంటి దాంట్లో ఒక్కడవే. ఆవిడకున్న 10 మంది బ్యాచ్లో నువ్వు ఒక్కడవే. నీకు సీట్ ఇవ్వాలి, నాకు పర్మనెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆవిడ క్యారెక్టరే అట్లాంటిది. తెలిసి తెచ్చుకొని మారిపోవాలండి అంటే కుదరదు కదా. నేను ఇంతే, అసలు నువ్వే నాకు వద్దురా బాబా అంటుంది. నువ్వు కావాలి అంటే నువ్వు కండిషన్స్ పెట్టవచ్చు. నాకు వద్దు బాబోయ్ అని పారిపోతుంటే ఆవిడ లేక నేను బతకలేకపోతున్నానండి అనే సిచ్యుయేషన్లో ఈయన ఉన్నప్పుడు ఈయనకి వేరే ఆప్షన్ లేదు. పిల్లల కోసం ఆయన కాస్త ఆ పిల్లోడి కోసం కాస్త కంట్రోల్ అయ్యి పిల్లోడిని బాగా చూసుకొని కాస్త ప్రూవ్ చేసుకుంటే ఆవిడ తిరిగిన రోజులు తిరిగి ఏదైనా ఫైనల్గా ఈయన దగ్గరికి రావడానికి అవకాశం ఉంది తప్ప, ఈవిడ కూడా వెళ్ళి కదుపుకున్నాడంటే ఈవిడ కేసులు వేసే రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్సే అవుతారు. సో ఆటోమేటిక్గా లీగల్ హెయిర్స్ కాబట్టి ఆవిడకి మెయింటెనెన్స్లు ఇవి రాకపోయినా కానీ పిల్లలిద్దరికీ రావాల్సి ఉంటుంది. ఇక్కడే కేసులు 4 కేసులు ఫస్ట్ వైఫ్ వేసిన కేసుల చుట్టూ తిరగలేక అక్కడ మెయింటెనెన్స్లు కట్టక తిరుగుతున్న వ్యక్తి ఈ కూడా పడేంటంటే సూసైడ్ చేసుకోవాలి. కాబట్టి ఇట్లాంటివి తవ్వుకోవడం దండగా. ఈయన వరకు ఈయన ప్రశాంతంగా బతకనిస్తుంది. సెకండ్ అమ్మాయి ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఏ కేసులు ఫైల్ చేయలేదు ఇక్కడ. సో తన లైఫ్ తను బతకనివ్వమని అమ్మాయి అడుగుతుంటే ఈయనే వెళ్ళి కదుపుతున్నాడు. కాబట్టి ఆ అమ్మాయి రివర్స్ అయ్యి కేసులు వేసేదాకా ఆగకుండా కాస్త సైలెంట్గా ఉండి ఈయన పని ఈయన చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. రమ్య గారు, ఇలాంటి ఎన్ని కేసులు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలని ఓపికగా వింటూ చక్కగా సలహాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.